జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 21వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. ఆదిత్యానా మహం విష్ణుః జ్యోతిషాం రవి రంసుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణా మహం శశి. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు ఆదిత్యానాం అహం, ఇక్కడ రవిః అంశుమాన్, ఇక్కడ మరీచిః మరుతాం అస్మి. చదివినప్పుడు మరీచిర్ అనాలి, మరుతామస్మి అనాలి. ఇక్కడ నక్షత్రాణం అహం. ఇప్పుడు మళ్ళీ ఆదిత్యానా మహం విష్ణుః జ్యోతిషాం రవి రంసుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణా మహం శశి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఇప్పుడు మళ్ళీ ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. ఆదిత్యానామహం విష్ణుః
ज्योतिषां रविरंसुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी आदित्यानामहं विष्णुः ज्योतिषां रविरंसुमान् मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी। जय श्री राम। हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे।